రెంట్ హౌస్ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మారినప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమయ్యేది అద్దె ఇల్లు. స్టూడెంట్స్ నుండి మొదలుకొని అనేక ఫ్యామిలీస్ కూడా ఆర్థికంగా సెటిల్ అయ్యే వరకు అద్దె ఇంట్లోనే కాలం వెల్లదీస్తూ ఉంటారు. అయితే 2020 కరోనా తర్వాత నుండి అందరి పరిస్థితుల్లో తీవ్ర మార్పులు వచ్చేసాయి. అనేక మంది ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఇందులో ముఖ్యమైనది నివసించడానికి ఉండే ఇంటి అద్దెలు. కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్లు తయారయ్యాయి అద్దె ఇల్లు ఖర్చులు. ఉద్యోగరీత్యా లేదా ఏదైనా బిజినెస్ కారణంగా మనం వేరే ప్రాంతాలకు వెళ్ళి నివసించినప్పుడు ముఖ్యంగా అందరూ ఎంచుకునేది అద్దె ఇల్లు. వారి వారి స్తోమతను బట్టి లేదా చేసే పనిని బట్టి ఆయా ప్రాంతాల్లో రెంట్ హౌసెస్లో కాలం వెల్లదీయటం కామన్. అయితే అదే విషయానికి వస్తే అక్కడి సౌకర్యాలను బట్టి ఒకలా ఉంటుంది. మన హైదరాబాద్లో అయితే ఒక ప్రాంతంలో ఒకలా ఇంటి అద్దెలు ఉంటాయి. ఖరీదైన ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా ఉంటాయని తెలుసు. అయినప్పటికీ ఒక సింగిల్ బెడ్రూమ్ రెంటు 20,000 లేదా ఇంకాస్త సౌకర్యాలతో ఉంటే 30,000 కూడా ఉండొచ్చు. కానీ ఒక సింగిల్ బెడ్రూమ్ వద్ద ఏకంగా 1,20,000 ఉంది అంటే నమ్మగలరా? అవును, మీరు వింటున్నది నిజమే. ఒక వ్యక్తి రెంట్ తీసుకున్న సింగిల్ బెడ్రూమ్ ఖరీదు అక్షరాల 1,20,000. అయితే అది మన హైదరాబాద్లో కాదు. ఈ ఫ్లాట్ సౌత్ బాంబేలోని ఒక రోడ్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ మరి అంత లగ్జరీ కాదు, విశాలంగానూ ఉండదు, కానీ దానికి ఫుల్ డిమాండ్ ఉంది. అందులో ఉంటున్న ఒక వ్యక్తి ఈ భారీ అద్దె చెల్లిస్తున్నారు. ఇంతకీ ఎవరతను? ఆ ఫ్లాట్కు ఎందుకంత డిమాండ్? ఇప్పుడు చూద్దాం. భారత్లోని అత్యధిక ఖరీదైన నివాస ప్రాంతాల్లో సౌత్ బాంబే రోడ్ ఒకటి. ఇక్కడ నివాసం ఉంటున్న వారంతా అగ్ర రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు. ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా అలాంటి సంపన్నుల కోవక్కే చెందుతోంది. ఈ 1 BHK ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నది కుష్ బయానీ అనే ఆర్కిటెక్ట్. ఆయన ఓపెన్ హౌస్ అనే స్థిరాస్తి సంస్థ సహ వ్యవస్థాపకుడు. కమైకల్ రోడ్లో ప్రాంతంలో ఉన్న ఈ 1 BHK సాధారణ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాంటిది మాత్రం కాదు. ఇది 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అంటే ముంబైలో సగటు 1 BHK ఫ్లాట్ కంటే పరిణామంలో రెండింతలు పెద్దగా ఉంటుంది. పైకప్పు సైతం చాలా ఎత్తులో ఉంటుంది. చేతిలో పెయింట్ చేసిన అందమైన లైట్ ఫోర్స్ ఉన్న ఈ ఫ్లాట్ సుమారు 100 ఏళ్ల నాటిది అని ఇందులో అద్దెకు ఉంటున్న కుష్ బయానీ చెబుతున్నారు. పరిసరాల్లో పచ్చదనం, సహజ కాంతిని అందించేలా దీన్ని నిర్మించారు. ఈ ఫ్లాట్లోని బాత్రూమ్ సైతం గ్రీక్ సౌందర్యంతో రూపొందించారు. లివింగ్ రూమ్ కంటే బెడ్రూమ్ పెద్దదిగా ఉండటం మరో విశేషం. ఈ ఫ్లాట్ ముంబైలో గోవా అనుభూతిని అందిస్తుందట. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కు నెలకు 1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లుగా కుష్ బయానీ పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు 1 BHKకు ఇంత రెంట్ అందిస్తున్న తొలి వ్యక్తిగా ప్రస్తుతం చర్చకు వచ్చారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు లక్షల్లో ఉంటాయి. ఆయా నగరాల్లో వ్యాపారాలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు నివసించే ప్రాంతాలు ఖరీదైనవిగా చెబుతూ ఉంటారు. లగ్జరీ ఫ్లాట్లు విశాలంగా ఉంటాయి. సదుపాయాలు సైతం అదే రేంజ్లో ఉంటాయి. అందుకే రెంట్లు సైతం లక్షల్లో ఉంటాయి. కానీ సింగిల్ బెడ్రూమ్ రెంటు 1,00,000కు పైన ఉండటం ఆశ్చర్యకరమే. ఇక ఈ వార్త కాస్త వైరల్ కావడంతో రెంట్కే ఇంత పెడితే ఇక మంత్లీ ఆయన ఖర్చు ఏ రేంజ్లో ఉంటుందో అని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు.